అయితే ఈ వీడియోలో ఇక్కడ కూర్చొని కనిపిస్తున్నటువంటి వ్యక్తులందరూ మీకు గమనిస్తున్నారు కదా, వీళ్ళందరూ కుబీర్ మండలంలోని పార్టీ కే గ్రామానికి చెందినటువంటి దళిత కుటుంబాలు అన్నమాట. ఈరోజు బైంస ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎస్పీ కార్యాలయానికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఈ విధంగా పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఉన్నారన్నమాట. అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఈ విధంగా ఏఎస్పీ గారికి కలిసి అక్కడ వాళ్ళ యొక్క సమస్యలను అక్కడ చెప్పుకోవడం జరిగిందన్నమాట. ముందుగల భీమార్మీ తరఫున అక్కడ వాళ్ళకు ఏఎస్పీ గారు కొత్తగా వచ్చింది కాబట్టి సార్కు సన్మానం చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ భీమార్మీ నాయకులు అదేవిధంగా దళిత సంఘ నాయకులు సార్ గారితో అక్కడ జరిగినటువంటి సంఘటనను క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది. ఏదైతే పాడికే గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ యొక్క బాధను ఈ విధంగా ఏఎస్పీ గారికి చెప్పుకోవడం జరిగింది. సార్, మేము వాళ్ళ యొక్క పనులకు వెళ్తే సాయంత్రం అక్కడి నుంచి ఒక 10 మంది వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళను మా చేనులలో పనులకు పిలుచుకుంటే వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళి బెదిరిస్తున్నారు సార్. అదేవిధంగా నీళ్ళ కాడ, కటింగ్ షాప్ల, కిరాణా దుకాణం దగ్గర, ఆటోల దగ్గర మమ్మల్ని వాళ్ళతో దగ్గర రాణిస్తలేరు సార్. దయచేసి మా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయండి అని అక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు, యువకులు, అదేవిధంగా దళిత నాయకుడు విఠల్ కాంబ్లే గారు, మాజీ సర్పంచ్ అశోక్ గారు, అదేవిధంగా భీమార్మీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాహెబ్రావు గారు, అదేవిధంగా పవార్ సాయినాథ్ గారు, పవార్ సాహెబ్రావు గారు, అదేవిధంగా హటేరావు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కుబీర్ మండల్ పాడికే గ్రామానికి చెందినటువంటి దళిత కుటుంబాలు 25 ఈరోజు ఏఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకనంటే ఏప్రిల్ 14 రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టిన దినం సందర్భంగా ఆ రోజు వీళ్ళు ప్రవహరీ గోడ విషయంలో చిన్న గొడవ జరిగిన దానికోసం ఇక్కడ పాడికే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ప్రవహరీ గోడకు పర్మిషన్ ఇచ్చి, వీడీసీ పర్మిషన్ ఇచ్చి మళ్ళా దాన్ని వ్యతిరేకించే విషయంలో 25 కుటుంబాలను వెలివేయడం జరిగింది. వెలివేసిన విషయాన్ని ఏఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. అయినప్పటికీ కూడా కానీ మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది 1918 ప్రకారం మనకు సెక్షన్ 3 క్లాస్ 1 నుంచి 15 వరకు తెలియజేసేటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు జరిపే విషయంలో కొంచెం వరకు వాళ్లకు బెయిలబుల్ కేసులు ఉండడం వల్ల మా వాళ్ళు బయట ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి నాన్ఏబుల్ కేసులు పెట్టి వాళ్లకు తగినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ఏఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ వీళ్ళకు, ఈ కుటుంబాలకు ఎవరైతే థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మరి ఇరు పార్టీలను కూడా పిలిపించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించి గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కూడా కానీ డివిజన్ లెవెల్లో కూడా ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా దళిత కుటుంబాలకు ఈ వీడీసీల వల్ల చాలా ప్రాబ్లం ఉన్నది కాబట్టి తక్షణమే ఈ వీడీసీ రద్దు చేసి, ఖచ్చితంగా వీడీసీలని రద్దు చేసి ఈ దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కానీ ఎస్టీ కానీ కొంతవరకు సామాజికంగా వెనుక ఉన్నటువంటి బీసీలను కూడా ఈ బహిష్కరణకు గురి చేస్తున్నటువంటి వాటిని కూడా వీళ్ళందరూ రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఏఎస్పీ గారిని విన్నవించడం జరిగింది. ఏఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళపైన నాణ్యపులు కేసులు పెట్టి కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా దళిత సంఘాలు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మేము మాకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కమిటీ తరపు నుంచి కూడా మేము ఖచ్చితంగా ఎక్కడ సోషల్ పైకట్ జరిగినా, మాకు సాంఘిక బహిష్కరణ జరిగినా ఖచ్చితంగా ముందుండి మేము ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.